న్యూస్ ఓపెన్ చేస్తే చాలు నీ జాబ్ ఊసిపోతుంది, ఏఐ నీ జాబ్ తీసేసుకుంటది అని ఒకటే భయపడుతూ కూర్చుంటే నడవదని చెప్పి ప్రతి వీకెండ్ ఏఐ తో రిప్లేస్ చేయలేని స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. లాస్ట్ టైం సూషి నేర్చుకోవడానికి వెళ్ళాను కదా, ఈసారి లసానియా నేర్చుకోవడానికి వచ్చి. ఈ లసానియా మేకింగ్ ఎక్స్పీరియన్స్ వాస్ హోస్టెడ్ బై ట్రోవ్ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్కడో కాదు, నా ఫేవరెట్ మిలానోలో. వెళ్ళగానే కొన్ని ఇంట్రొడక్షన్స్ తర్వాత వాళ్ళ కిచెన్ లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఫ్రెష్లీ బేక్డ్ పిజ్జాస్ అండ్ క్వసాన్స్ వాసన వస్తుండే. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి కంట్రోల్ శివాని కంట్రోల్ అని చెప్పి వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాం. వీడియోస్ లో చూసినప్పుడు అర్థం కాలేదు కానీ పిండి పిసకడం వాస్ ప్రాపర్ వర్కౌట్ యాక్టివిటీ. మేము పిసికిన పిండి సెట్ అయ్యే లోపు సాసెస్ చేయడం స్టార్ట్ చేసాము. అసలు బేర్లీ అని స్పైసెస్ వాడి ఇటాలియన్ టొమాటోస్ తో క్రేజీ రెడ్ సాస్. నేనైతే ఇది నా కిచెన్ కాదు అనే విషయం మర్చిపోయి చాలా కంఫర్టబుల్ అయిపోయా అక్కడ. అలా లేరింగ్ కి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ ప్రిపేర్ చేసేసుకొని టేబుల్ దగ్గరకు వచ్చేసాము అందరం కలిసి లేరింగ్ చేయడానికి. నేను పాస్తాలో వెజిటబుల్స్ ఏరేసే టైప్, కానీ ఆ రోజు మాత్రం ఆలివ్ ఆయిల్ అండ్ సాల్ట్ లో సాటే చేసిన వెజిటబుల్స్ ఒట్టిగానే తినేస్తూ ఉండే నేను లేరింగ్ చేసుకుంటూ. ఫైనల్ గా లేరింగ్ ఫినిష్ చేసి బేకింగ్ అయితే పంపించేసాం. అవి బేక్ అవ్వడానికి 20-30 minutes పడుతుంది అని అన్నారు. ఆ గ్యాప్ లో మేము వాటర్ మిలన్ జ్యూస్ అండ్ కొన్ని స్నాక్స్ వేసేసాం. అంతలోపే మా ఫ్రెష్లీ బేక్డ్ లసానియాస్ కూడా వచ్చేసాయి. ఇంటికి వెళ్ళి తింటారా ఇక్కడే తింటారా అని అడిగారు. ఇంటికి వెళ్ళే వరకు ఆగలేం గానీ ఇక్కడే కూర్చొని తినేస్తాము అని మేమిద్దరం స్టార్ట్ చేసేసాం. తింటున్న ప్రతి బైట్ ఎంత ఫ్లేవర్ఫుల్ ఉండేనో అసలు. వీడియో ఎడిట్ చేస్తుంటేనే నా నోట్లో మళ్ళీ వాటర్ వచ్చేస్తున్నాయి. ఓకే మరి బై క్యూటీస్.